సిద్ధమన్నం భూత దాత సిద్ధమన్నం భూత సిద్ధమన్నం భూత దాత భూత సంకల్పముచ్చార్య సీతా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మధువర్గ ప్రార్థన పెరుగు తేడా చూపించారు. అయిన తర్వాత కన్యాదానం జరగబడుతోంది అన్నమాట. సీతామ్మవారిని రామచంద్రమూర్తి వారికి అప్పచెప్పే సమయం రాజ్యమనోడు వాయిస్తూ ఉండాలి. అవాభ్య కర్మాన్ని కర్తవ్యాన్ని ప్రజాస్వత్పాద వెంటపాడు మండలం కేపాండపాడు గ్రామంలో విచ్చేసి ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైనటువంటి ఎంతో మంది భక్తుల్ని ఎంతో అభిమానం కూడినటువంటి వేణుగోపాల స్వామి కళ్యాణం రాముల వారి శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం కొన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే కేపెంటపాడులో వేణుగోపాల స్వామి ఎంతో ప్రతీక్ష చెందినటువంటి ఎంతో అందరితో ఎంతో ఏదైతే భక్తులు కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే పొంగు బంగారం లాగా ఆ కోరికలన్నీ నెరవేరే వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధి చెంది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ పెంటపాడు మండలమే కాదు, ప్రపంచంలో ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ఇలవేల్పుగా ఉన్నటువంటి వేణుగోపాల స్వామి యొక్క ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలందరికీ మెండుగా ఉండాలని, ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళు పండించిన పంటలు వారందరికీ కూడా గిట్టుబాటు ధరలు కావాలని, ఇవాళ ఏదైతే పరీక్షా సమయంలో విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వాలని, వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం సమృద్ధిగా ఉండాలని, ఇవాళ ఏదైతే మేము రాజకీయ పార్టీలుగా ఏదైతే ప్రజలకు సేవ చేయాలని మేము ముందుకు నడుస్తున్నామో ఆ సేవా కార్యక్రమాల్లో దిగ్విజయంగా జరగాలని వేణుగోపాల స్వామి దివ్యైన ఆశీస్సులు కరుణా కటాక్షాలు నాకే కాకుండా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి కుటుంబ సభ్యులందరికీ మెండుగా ఉండాలని, మా కుటుంబాలే కాకుండా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా అష్టైశ్వర్యాలతో కులతూగాలని మనస్ఫూర్తిగా వేణుగోపాల స్వామిని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వేణుగోపాల స్వామి.